వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఇంట్లో ఉన్న మహిళలు సాధికారత వైపుకు అడుగులు వేసే ప్రయత్నంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం సింధులోయ నాగరికత గురించి తెలుసుకుంటున్నాం. సింధులోయ నాగరికతలో వివిధ ప్రాంతాల్లో బయటపడిన ఆనవాళ్ళ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఇప్పుడు లోతాల్ పట్టణం గురించి తెలుసుకుందాం. లోతాల్ పట్టణం గురించి తెలుసుకుందాం. ఈ లోతాల్ పట్టణాన్ని మనము మినీ హరప్ప అంటాం అండ్ మినీ మొహంజోదారో అంటాం. అండ్ రెండవ పారిశ్రామిక నగరం అంటాం. కాస్మోపాలిటన్ నగరం అని కూడా అంటాం అన్నమాట. నగరం అంటాం. అయితే లోతాల్ అనే పదానికి అర్థం ఏంటంటే గుజరాతీ భాషలో మృత్యుల దిబ్బ అని అర్థం. మృత్యుల దిబ్బ అని అర్థం. మనము అక్కడ మొహంజోదారో గురించి తెలుసుకున్నప్పుడు మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం కదా. సో ఇప్పుడు మనము రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రశ్నకు సంబంధించి. అంటే సింధు లోయ నాగరికత ప్రాంతాల్లో మృతుల దిబ్బగా పిలువబడే ప్రాంతాలు ఏవి అంటే ఒకటే ఆన్సర్ రెండింటికి ఉపయోగిస్తారన్నమాట. మృతుల దిబ్బగా పిలువబడే ప్రాంతాలు ఒకటి మొహంజోదారో, మరొకటి లోతాల్. తర్వాత గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం కదా. దీంట్లోనే ఇక్కడ బయటపడ్డ ఆనవాళ్లను పరిశీలించినట్లయితే ఇది సింధు ప్రజలకు సంబంధించి ముఖ్యమైన ఓడరేవు ప్రాంతం అన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు. ఇక్కడ ఏమైంది అంటే ఓడలు ఆగడానికి ఒక స్థావరం బయటపడింది. అట్లనే పిల్లి ఆనవాళ్ళు బయటపడింది అండ్ ఖనన పద్ధతి బయటపడింది. అంటే ఒక కుండలో స్త్రీ పురుషుల యొక్క అస్థి పంజరాలు బయటపడ్డాయి. అంటే ఖననం చేసినట్టు బయటపడ్డాయి ఒక కుండలో. అంటే ఇక్కడ మోస్ట్లీ మనము సతీ సహగమన ఆనవాళ్ళు బయటపడ్డాయి అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అట్లనే మట్టితో చేసిన గుర్రపు బొమ్మ బయటపడింది. తర్వాత ముఖ్యంగా పూసల ఫ్యాక్టరీ బయటపడింది. ఇక్కడ పర్షియన్ ముద్రిక కూడా బయటపడింది. పర్షియన్ ముద్రిక బయటపడడం వలన ఏమైంది అంటే ఈ ప్రాంతము అంతర్జాతీయ రాష్ట్రాలకు దేశాలకు సముద్ర వ్యాపారాన్ని కలిగి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే ముఖ్యమైన అంశము పాశికలు బయటపడ్డాయి అన్నమాట. పాశికలు బయటపడ్డాయి. తర్వాత వీధి ఉంటుంది కదా, వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం అన్నమాట. గుమ్మాలు కలిగిన ఏకైక నగరం. ఇక్కడ లిప్టిక్ బయటపడింది. అట్లనే గాజులు పరిశ్రమ బయటపడింది. పూసలు గాజులు పరిశ్రమ బయటపడింది. అంటే అలంకరణకు సంబంధించి లోతాల్ పట్టణంలో అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి అని చెప్పవచ్చు. మళ్ళొకసారి లోతాల్లో బయటపడిన అంశాలను పరిశీలించినట్లయితే లోతాల్ అనగా
గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. అంటే సేమ్ అర్థాన్ని, మృతుల దిబ్బ అని అర్థాన్ని ఇచ్చే ఇంకొక పట్టణం సింధు నాగరికతకు సంబంధించి మొహంజోదారో. ఈ లోతాలను మినీ హరప్ప, మినీ మొహంజోదారో అంటాం. అలాగే రెండవ పారిశ్రామిక నగరము అంటాం, కాస్మోపాలిటిన్ నగరం అంటాం. ఇది సింధు ప్రాంతానికి సంబంధించి ముఖ్యమైన ఓడరేవు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవు. ఇక్కడ ఓడలు ఆగడానికి ఒక స్థావరం బయటపడింది. అలాగే పిల్లి యొక్క ఆనవాళ్లు బయటపడినాయి. ద్విఖనన పద్ధతులు అంటే సతీ సహగమనానికి సంబంధించి ఆనవాళ్లు బయటపడింది. అట్లనే మట్టితో చేసిన గుర్ర బొమ్మ బయటపడింది. తర్వాత పూసల ఫ్యాక్టరీ బయటపడింది. పర్షియన్ ముద్రిక బయటపడడం వల్ల ఈ ప్రాంతము అంతర్జాతీయ దేశాలతో వ్యాపారాన్ని కలిగి ఉందని మనము గ్రహించవచ్చు. తర్వాత పాచికలు బయటపడ్డాయి. వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం లోతాల్ అన్నమాట. ఇక్కడ స్త్రీల ఆభరణాలకు సంబంధించి లిప్స్టిక్, గాజులు వంటి ఇవి బయటపడడం జరిగింది. తర్వాత షన్హుదార్ గురించి తెలుసుకుందాం. షన్హుదారో ఇక్కడ దీనిని మనము కళాకారుల నగరంగా చెప్పవచ్చు. దీని యొక్క ప్రత్యేకతలను గమనించినట్లయితే ఇక్కడ క్యాట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. అట్లనే సిరాబుడ్డి ఆనవాళ్లు బయటపడ్డాయి. అట్లనే కాల్చిన మట్టితో చేసిన ఎడ్ల బండి బయటపడింది. ముఖ్యంగా రక్షణ కోట లేని ఏకైక నగరం ఇక్కడ పూసల ఫ్యాక్టరీ కూడా బయటపడింది. బొమ్మల పరిశ్రమ బయటపడింది. ఇంకా సరే షన్హుదార్ గురించి తెలుసుకుందాం. దీని షన్హుదార్లో మెయిన్ గా మనకు ఏంటి అంటే రక్షణ కోట లేని ఏకైక నగరం అని మనం చెప్పవచ్చు. అంటే అంటే సింధులోయ నాగరికతకి సంబంధించి అన్ని ప్రాంతాలకు రక్షణ కోట ఉంది. కానీ ఈ షన్హుదార్ కు మాత్రమే రక్షణ కోట లేదు. అట్లనే కళాకారుల నగరంగా దీన్ని చెప్పవచ్చు. క్యాట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. సిరాబుడ్డి ఆనవాళ్లు బయటపడ్డాయి. కాల్చిన ఎడ్ల బండి ఆనవాళ్లు బయటపడ్డాయి. రక్షణ కోట లేని ఏకైక నగరంగా మనం చెప్పవచ్చును. ఆ పూసల ఫ్యాక్టరీ బయటపడింది. బొమ్మల పరిశ్రమ బయటపడింది. ఇవి గుర్తించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ తర్వాత కంటిన్యూ చేద్దాం.